జనరల్గా ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కళ. ఇప్పుడు మనం ఒక సొంత ఇల్లు కట్టాలనుకుంటాం, అలాగే సొంత ఇంటి కోసం తాపత్రయపడ్డ మన తండ్రి కళలు మన ముందు ఉంటా ఉంటాయి. సో ఈ రెండు ప్రతి మనిషి ఫేస్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 1 by 1 వాళ్ళు ఫేస్ చేసిన ఆ ఫేసెస్ గురించి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, శరత్ కుమార్ గారు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. సార్ మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, నేను అందుకే ఫస్టే చెప్పాను, అందరూ ఒకే క్లాస్ నుంచి వచ్చారు. ఇంకా అందరూ ఒకటే కదా అలా ఆ టైప్. శరత్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పే ముందు నిన్ననే కన్నప్ప చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీ పర్టికులర్ మీ క్యారెక్టర్, మీ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సో కంగ్రాట్స్ అండి. యా 3 BHK. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీకు జనరల్గా మీరు కూడా ఫేస్ దాటే వచ్చి ఉంటారు కదా. అవును. సో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఈ పిక్చర్ల అనుభవం, లైఫ్ అనుభవం. రెండు అండి. పిక్చర్ల అనుభవం అనేది ఎటు నాకు రియల్ లైఫ్ అన్నీ సేమ్ అండి. కష్టపడి ఎక్కడ పైకి వచ్చారు, అదే కష్టపడి ఇక్కడ కూడా పైకి వచ్చాను. ఏ సపోర్ట్ లేకుండా. నాన్న ఉన్న ఫాదర్ వాజ్ దే, మదర్ వాజ్ ఆల్ దట్ సపోర్ట్ వాజ్ దట్. మరి ఏ సిస్టమ్ ఉంది కదా, సిస్టంలో నానా హీ మస్ట్ హ్యావ్ సబ్డ్యూడ్ ఆల్ హిస్ అంబిషన్స్ అన్నీ. మనం చదవాలి, గ్రాడ్యుయేట్ అవ్వాలి, అదే ఆయన అంబిషన్. మన సన్ షుడ్ బికమ్ అ గ్రాడ్యుయేట్, అదే అప్పుడు అండి. అది ప్రొఫెషనల్ ఇంజనీర్, డాక్టర్, అన్నీ ఆలోచన ఎవరికి రాలేదు. ఎందుకంటే అది కావాలంటే డబ్బు కావాలి కదా, క్యాపిటేషన్ ఫీ అది ఉండొచ్చు. బట్ దట్ మై ఫాదర్ కుడ్ నాట్ అఫోర్డ్ బికాజ్ ఓన్లీ 5,000 రూపీస్ శాలరీలో ఉండేవాళ్ళని. సో మస్ట్ బీ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్, అది ఒక్కటే వాళ్ళకు ఉన్నదండి. సో దెన్ ఐ డెవలప్ మై సెల్ఫ్ యాజ్ అ సిస్టమ్. ఐ డెవలప్డ్, ఐ వాంటెడ్ టు బికమ్ సంబడి ఇన్ లైఫ్. సో లాట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ దేర్, అదన్నీ ఉండి ఓన్లీ థింగ్ వాజ్ హోప్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, అది పైకి వచ్చానండి. అదే ఒక్కొక్కరికి ఇల్లు అంటే అది ఒక స్పెషాలిటీ మైండ్లో. ఎలాగైనా మన ఇల్లులో ఉండాలి, వి షుడ్ హావ్ రూఫ్ అబౌవ్ ద హెడ్, అది ఉంటుందండి. అందరికీ ఉందా లేదా అని తెలియదు. బట్ ఇప్పుడు ఈ పిక్చర్ నేను ఆఫ్టర్ ఎక్సెప్టింగ్ ద ఫిలిం, ఇది ఉంటుందా లేదా అని ఒక డౌట్ ఆల్వేస్ సిద్ధార్థని అడుగుతున్నాను. సిద్ధార్థ్ ఎలాగా ఇది కనెక్ట్ అవుతుందా, అందరికీ ఇల్లు కట్టాలనుతుందా, అది రెంటెడ్ హౌస్లో ఉండొచ్చుగా, మళ్ళీ ఏ ప్రాబ్లం దాంట్లో, హ్యాపీగా ఉండొచ్చుగా దాంట్లో కూడా. బట్ సొంత ఇల్లు అనేది ఒక, నేను చెప్పాను కదా ట్రైలర్లో, అది గౌరవం అని, అది అర్థమైంది నాకు ఈ పిక్చర్ లోపల వచ్చేయడం. రోజు వచ్చి ప్రశ్న, వాట్ ఐ లవ్ అబౌట్ శరత్ సార్ ఇస్, ఆయన ప్రతిరోజు ప్రతి సీన్కి ఆయన శరత్ కుమార్ ఆయన లైఫ్లో అన్ని చూసేశారు, అన్ని అచీవ్ చేసేసారు. గ్రీక్ వీరుడులా స్క్రీన్లో ఉన్నారు, ఆన్ రియల్ లైఫ్ ఆల్సో గ్రీక్ వీరుడు ఆయన. మాకు అంత ఒక స్టారు, కానీ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ప్రతిరోజు మనం ఒకటి చేస్తున్నాం, అది ఫుల్గా మనం అర్థం చేసుకుని చేయాలి. ఊరికే డైరెక్టర్ చెప్పాడు కాబట్టి చేయకూడదు. సో హీ విల్ ఆస్క్, నిజంగా బాస్ ఈ రోజు కూడా మీ జనరేషన్, మీకంటే చిన్నోళ్ళు, ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది కదా, ఇంకా సొంత ఇల్లు అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ఒక క్వశ్చన్ అడిగారు. ఐ రిమెంబర్ ఏదో ఒక రోజు వీ హ్యాడ్ దిస్ డిస్కషన్ సార్. అప్పుడు ద టాపిక్ కేమ్, ఇప్పుడు లైఫ్లో మనం చాలా విషయాలు కోరుకుంటాం, దూరం నుంచి కోరుకుంటాం, కలలు కంటాం. అది ఒక్కసారి అచీవ్ అయిపోతే కొంచెం దాని విలువ తక్కువ అయిపోతుంది మన లైఫ్లో. సో శరత్ సార్ ఆయన అచీవ్మెంట్, అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం, బట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఏదో ఒక అచీవ్మెంట్ చేయాలని తపన పడుతుంటాం. ఆ అచీవ్మెంట్ చేసిన తర్వాత అందరు ఏదో ఒక టైంలో సొంత ఇల్లు చూసేసాం. ఆయన చూసారు, నేను చూసేసాను, మ్యామ్ చూస్తారు, వీఆర్ ద వన్స్ హు హావ్ వర్క్ ద లాంగెస్ట్. అది వచ్చిన తర్వాత మేబీ నేను శరత్ సార్తో అన్నాను, ఇప్పుడు మేబీ 20-25 years బ్యాక్ మిమ్మల్ని అడిగి ఉంటే అప్పుడున్న శరత్ వేరే ఆన్సర్ ఇచ్చేవాడు. సో దట్స్ వై దిస్ ఫిల్మ్ ఇస్, మనకు ఒక విషయం నిజం అని తెలిసిన 10 సంవత్సరాలకు ఒకసారి అర్థం చూసి ఇది నిజమా అని అడిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇవాల్వింగ్ కాన్స్టెంట్లీ. సో ఒక విషయం వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర అది ఉంది, ఇంకా ఇంకో డ్రీమ్ చూద్దాం అని మనిషి వెళ్ళిపోతాడు. సో శరత్ కుమార్ హెస్ అచీవ్డ్ సో మచ్ ఇన్ లైఫ్. సో ఐ ఫీల్ I would want to meet 25-30-year-old Sharath Kumar and ask him the same question, because he has seen such a long life. She has seen such a long life of dreaming, achieving, thanking God, dreaming again, repeat. Adi.